టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో డ్యాం తెగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పలు గ్రామాల నుంచి జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దొరికిన వాహనాల్లో గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. నేపాల్ ఆర్మీ అధికారులు హెలికాప్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భోటేకోసి నదిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. తెగిన బ్యారియర్ నుంచి గ్లేషియర్ వాటర్ వరదలా దూసుకొస్తోంది. దాంతో రసువా జిల్లాలోని నేపాల్ టిబెట్ బోర్డర్ వద్ద భయాందోళన వాతావరణం నెలకొంది. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో డ్యాం తెగిపోవడంతో స్థానికుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. పలు గ్రామాల నుంచి జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఎక్కడికక్కడ దొరికిన వాహనాల్లో గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేపాల్ ఆర్మీ అధికారులు హెలికాప్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపు భోటేకోసి నదిలో అంతకంతకు వరద ఉధృతి కూడా పెరుగుతోంది. తెగిన బ్యారియర్ నుంచి గ్లేషియర్ వాటర్ వరదలా దూసుకొస్తోంది. దాంతో రసువా జిల్లాలోని నేపాల్ టిబెట్ బోర్డర్ వద్ద భయాందోళన వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, నేపాల్ టిబెట్ బోర్డర్ అలాగే చైనా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో అంతా కూడా అత్యంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. మరొకసారి వరద బీభత్సం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చైనా టిబెట్ ని నేపాల్ ని హెచ్చరించినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ ఏవైతే ఉన్నాయో. ఎడమవైపు చూస్తున్న బాక్స్ అయితే ఈ రోజు ఉదయం 9 గంటల 30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి రెండో వరద ముప్పు రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో చూస్తున్నాం. దాదాపు అది ఉధృతంగా మారి అంటే దాదాపు 200 కిలోమీటర్లు దాటి కిందికి వచ్చే టయానికి మరింత ఉధృతంగా మారిందని పూర్తి స్థాయి సమాచారం రావడంతో నేపాలీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వారు అలర్ట్ అవుతున్నారు. గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా దొరికిన వాహనాన్ని తీసుకొని మొత్తం పూర్తిగా వారు సేఫ్ జోన్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెలికాప్టర్ల ద్వారా అధికారులు కూడా ఆర్మీ అధికారులు కూడా వారిని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం నేపాల్ టిబెట్ బోర్డర్ లో డ్యామ్ కూడా తెగినటువంటి ఈ సందర్భంలో పూర్తిగా అక్కడ భయానకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరద మూలంగా మొత్తం సగం నేపాల్ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాబోతున్నటువంటి రెండో ఫ్లడ్స్ మూలంగా కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి చైనా హెచ్చరించింది. దాంతో పాటు నేపాల్ నుంచి వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఇది భోష్కోటి నది తర్వాత త్రిశూల్ నది పూర్తిగా వరద మరొకసారి మొన్నటి కన్నా 5 రెట్లు ఎక్కువగా వస్తుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో భారత్ లో ఉన్నటువంటి యూపీ బీహార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు కూడా చాలా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేపాల్లో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే చాలా మంది ఊర్లు ఖాళీ చేసిపోతున్నారు. దొరికినటువంటి వాహనంలో సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళాలని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కూడా త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి అధికారులు కూడా పారిపోతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం నేపాల్లో నెలకొంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు రాత్రి లోపల ఏదైనా ఘోరమైనటువంటి ఘటన మరొకసారి జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నేపాల్ నుంచి ముఖ్యంగా రసువా ప్రాంతం ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా మరొకసారి వరద ముప్పున పడే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దృశ్యాలు కూడా అలాగే వాటర్ ఏదైతే గ్లేషియర్ నది మొత్తం అంతా కూడా మరొకసారి విజృంభించడంతో ఇక్కడ వాటర్ అంతా కిందికి వస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. అది అయితే దినకర్, ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఆ ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముందస్తు జాగ్రత్తగా? మొన్న వచ్చినటువంటి వరదల మూలంగా దాదాపు 90% నాశనమైనటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి వాళ్ళు రెస్క్యూ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ 10% గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రసువా గది తర్వాత ఏదైతే సాగా ఏరియా టిబెట్ లో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, తర్వాత ఇండియాకి డౌన్ దిగి వచ్చేటువంటి బీహార్ ప్రాంతం వైపు వచ్చేటువంటి రసువా గది తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లోని యొక్క వరద ముప్పు ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వారందరినీ అక్కడ ఖాళీ చేయిస్తే వరద ముప్పు నుంచి వారి ప్రాణాలను కాపాడినట్టుంటుంది. ఆస్తులకు సంబంధించి మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రాణాలు ముఖ్యం కనుక మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పదే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాదాపు ఆర్మీ అధికారులు వీధుల్లోకి వచ్చి విజిల్స్ వేస్తూ ముసలి వాళ్ళను తర్వాత వారందరినీ కూడా కొంతమందిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు. మరి కొద్దిమందిని దీంట్లో వీల్ చైర్స్ లో కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మరో 10 గంటలు మాత్రం నేపాల్ యొక్క
లైఫ్ లో అత్యంత కీలకమైనటువంటి సమయంగా భావించాలి. దాని ఎఫెక్ట్ కూడా భారీగా ఉంటుందని చెప్పి చైనా ప్రతి గంటకు ఒకసారి నేపాల్ ని అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా టిబెట్ లో ఉన్నటువంటి డ్యామ్ కూడా పగలడంతో ఆ యొక్క వరద ఉధృతి మరింత పెరుగుతుంది. ఇది గంటకు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అది రసువా గదికి చేరడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ వరద తీవ్రత అంటే ఇప్పుడు పొంచి ఉన్న ముప్పు ప్రకారం ఇచ్చినటువంటి హెచ్చరికల ప్రకారం వరద తీవ్రత ఏ విధంగా ఉంది? గతంలో వచ్చినటువంటి వరద కన్నా కూడా 5 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అధికారులు. సో ఈ నేపథ్యంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందా ఇవాళ? గ్లేషియర్ లేక్లో మరొకసారి అలజడి వచ్చింది. ఈ రోజు ఉదయం వెస్ట్ చైనాలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భారీగా 5.4 మ్యాగ్నిట్యూడ్ కింద భూకంపం రావడంతో దాని ఎఫెక్ట్ మూలంగా గ్లేషియర్ లేక్ లో ఉన్నటువంటి నదిలో మరొకసారి భారీ చలనం వచ్చింది. ఆ చలనం మూలంగా కూడా పూర్తిగా నేపాల్ లోతట్టు ప్రాంతము టిబెట్ బార్డర్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి దాదాపు 5 రెట్లు మొన్న వచ్చినటువంటి వరద కన్నా 5 రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది కనుక సో ఇది మరింత ముంచెత్తే అవకాశం ఉంది. దాదాపు కాఠ్మాండు వరకు కూడా, ఎందుకంటే కాఠ్మాండు నుంచి మొన్న జరిగినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు దాదాపు 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈసారి కాఠ్మాండు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పడంతో మొదట కాఠ్మాండులో ఉన్నటువంటి టూరిస్టులను కావచ్చు, స్థానికులను కావచ్చు, అందరినీ కూడా ఖాళీ చేశారు. ఆ తర్వాత డౌన్ కి వచ్చే కొద్దీ ఈ రసువా గది జిల్లాని ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం. ఆల్రెడీ దాదాపు 90% నష్టపోయారు. మిగిలిన వాళ్ళంతా ప్రాణాలు రక్షించుకోవాలంటే జాగ్రత్త పడాలని చెప్పడం చైనా అలర్ట్ చేసింది. ఎందుకంటే గత 3 రోజుల కిందట వచ్చినటువంటి వరదల గురించి చైనా అలర్ట్ చేయలేకపోవడం మూలంగా ఈ యొక్క సంభవం జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయమే 2వ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో సో మొత్తం దాని యొక్క కెపాసిటీ మొన్న వచ్చిన దానికన్నా 5 రెట్లు, అంటే దాదాపు 3 మిలియన్ల రెట్టింపుతో వస్తుందని చెప్పి కూడా చైనా అంచనా వేసి నేపాల్ అలర్ట్ చేసింది. ఆ యొక్క ఆందోళన బీభత్సం ప్రస్తుతం నేపాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నేపాల్ టూరిజం బోర్డు అధికారులు కూడా టూరిస్టులు అందరూ కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ దినకర్, మీరు చెప్పినట్టుగా ఇప్పటికే 90% వరకు కూడా పూర్తిగా అక్కడ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకు సహాయక చర్యలు అంటూ కొనసాగాయి. సో ఇప్పుడు మరొకసారి ప్రమాదం పొంచి ఉండడంతో ఈ సహాయక చర్యలు కూడా కొనసాగే అవకాశం లేనట్టేనా? సహాయక చర్యలకు ముఖ్యంగా ఎక్కువ అడ్డంకి వస్తుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 3 రోజులుగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పటికే గల్లంతైన వారి సంఖ్య 644 మందిగా నేపాల్ కానీ ఆ తర్వాత కేంద్రం భారత ప్రభుత్వం కానీ ప్రకటించడం జరిగింది. సో వారి యొక్క గల్లంతైన వారి యొక్క వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం, ఆ తర్వాత రోడ్లు మార్గాలు ఇంకా వాటిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తొలి దశలోనే మరొకసారి వరద ముప్పు ఉండడంతో పూర్తిగా సహాయక కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. సహాయక కార్యక్రమాలు చేసేటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హెలికాప్టర్ లోను తర్వాత నెక్స్ట్ ఫోన్స్ ద్వారా కూడా, శాటిలైట్ ఫోన్స్ ద్వారా కూడా నేపాల్ ప్రభుత్వం అలర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు రసువా గది నుంచి దాదాపు మానసరోవరంకి వెళ్లే 165 కిలోమీటర్ల మార్గంలో 100 కిలోమీటర్లు మొత్తం అంతా ఫెచప్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం వాటన్నిటిని కూడా వదిలేసి అంతా కూడా సహాయక సిబ్బంది వెళ్ళిపోతున్నారు. ఇవాళ రసువా గది యొక్క హైడ్రోజన్ ఏదైతే సంబంధించినటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ ఉందో ఆ పవర్ ప్రాజెక్ట్ లో చిక్కుకుపోయినటువంటి 100 మందిని కాపాడడానికి అక్కడికి నేపాల్ ఆర్మీ వెళ్ళింది. కానీ వారు కూడా కొద్ది మందిని మాత్రమే కాపాడారు. 2వ ఫ్లడ్ కి సంబంధించినటువంటి ఫ్లాష్ కాల్ రావడంతో అందరూ కూడా రిటర్న్ వచ్చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా కానీ రాత్రి 8 గంటల వరకు కూడా ఒక డేంజరస్ సిచ్యుయేషన్ లో నేపాల్ ఉన్నట్టుగా మనం భావించాలి. దాని ఎఫెక్ట్ భారత్ లో ఉన్నటువంటి యూపీ మరియు బీహార్ల మీద కూడా పడుతుందని భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి బీహార్ నేపాల్ బార్డర్ లో ఉన్న గ్రామాలు కావచ్చు, నేపాల్ ఆ తర్వాత యూపీ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు కూడా కావచ్చు, వాటిలో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేసి సేఫెస్ట్ పొజిషన్ కి పంపిస్తున్నారు అధికారులు. రైట్ దినకర్, థ్యాంక్ యూ.